మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి గతకాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడి రెక్కల కింద దాచి మరొక రోజు ఆయన సదులు గడపడానికి ఆయన మన సమయాన్ని దయచేశాడు. అందుని బట్టి చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దాం. స్తోత్రం నాయన మహాపరిశుద్ధుడైన దేవ మీకు వందనాలు, స్తోత్రాలు. మహోన్నతుల మహాగణుడ గొప్పవాడ జీవం గల మా తండ్రి జీవాధిపతి మీకు స్తోత్రాలయ్యా. వాక్యమైన దేవుడు నాయన ప్రభు వాక్యం ద్వారా కొద్దిసేపు మీరు మాతో మాట్లాడి మీ రెక్కల నేడులో ప్రభు ఈరోజు దాచి కాచి అయ్యా కృపతో వదిలి చేసిన సహాయం తెచ్చేయండి. వాక్యం ఇచ్చిన చూసిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశించి మీ సన్ని తోడుగా ఉంచి వాక్యమైన దేవుడు నాయన మీ కృపతో జ్ఞాపకం చేసుకోమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. వాక్యం వింటున్న చూస్తున్న మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు శుభములు తెలియజేస్తున్నాను. ఇక్కడ నిన్నటి దినాన మనం రాజుల మొదటి గ్రంథము 5వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. 5వ అధ్యాయం మనం 4వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఆ 4వ అధ్యాయంలో రాజు అయిన తర్వాత అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఏర్పాటు చేసిన వారి సైన్యాధిపతుల్ని న్యాయాధిపతులను ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత ఆ ఆహారాన్ని సంగ్రహం చేయడానికి కావలసిన రాజుగారి కోటలో కావలసిన విధి విధానాలను కూడా వారికి కావాల్సిన ఆహారం అంతా కూడా వారు సంగ్రహించారు. అలాగే మనం చూసినట్లయితే ఇక్కడ ఆ సొలొమోను అతనికున్న జ్ఞానాన్ని బట్టి ఆయనకున్న తెలివిని బట్టి దేవుడు అందుకే అంతులేనంత జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ జ్ఞానాన్ని బట్టి ఏ గోడలో ఉన్న లెబానోను చెట్టు దగ్గర నుండి గోడలో మొలిచిన చిన్న హిస్సోపు మొక్క వరకు కూడా అవన్నీ కూడా వాటి గురించిన పరిజ్ఞానం అంతా కూడా తెలుసుకోగలిగినంత జ్ఞానాన్ని దేవుడు అతనికి దయచేశాడు. ఇప్పుడు 5వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. తరువాత తూరునకు రాజైన హీరాము తన తండ్రికి బదులుగా సొలొమోను పట్టాభిషేకం నొందినని విని తన సేవకులను సొలొమోను వద్దకు పంపెను. ఎలయనగా హీరాము ఎప్పటికీ దావీదుతో స్నేహంగా ఉండెను. హీరాము నొద్దకు సొలొమోను ఈ వర్తమానం పంపెను. యెహోవా నా తండ్రి అయిన దావీదు శత్రువులను అతని పాదముల కింద అంచు వరకు అన్ని వైపులా యుద్ధములు అతనికి కలిగి ఉండెను. అతని తన దేవుడైన యెహోవా నామము ఘనతకు అతడు మందిరమును కట్టింప వీలులేకపోయినన్న సంగతి నీ వెరుగుదువు. ఇప్పుడు శత్రువు ఒకడును లేకుండా అపాయమేమీ కలగకుండాను నా దేవుడైన యెహోవా నలుదిశలను నాకు నెమ్మది కలిగజేసి ఉన్నాడు. కాబట్టి నీ సింహాసనం మీద నేను నీకు బదులుగా కూర్చుండబెట్టు. నీ కుమారుడు నా నామ ఘనతకు నా మందిరమును కట్టించునని యెహోవా నా తండ్రి అయిన దావీదునకు సెలవిచ్చినట్లు నా దేవుడైన యెహోవా నామ ఘనతకు ఒక మందిరమును కట్టించుటకు నేను ఉద్దేశం గలవాడనై ఉన్నాను. లెబానోను దేవదారు రాళ్ళను నరికించుటకై నాకు సెలవిమ్మో. నా సేవకులను నీ సేవకులను కలిసి పనిచేయుదురు. మ్రాణులను నరుకుట యందు సీదోనీయులకు సాటి అయిన వారు మాలో ఎవరునూ లేరు. మాలో ఎవరు లేరని నీకు తెలియను గనక నీ ఏర్పాటు చొప్పున నేను నీ సేవకులకు జీతం నీకు ఇచ్చేదను అనెను. హీరాము సొలొమోను చెప్పిన మాటలు విని బహుగా సంతోషపడి ఆ గొప్ప జనమునకు ఏలుటకు జ్ఞానము గల కుమారుని దావీదునకు దయచేసిన యెహోవాకు ఈ దినమున స్తోత్రం కలుగునుగాక అని చెప్పి సొలొమోనుకు ఈ వర్తమానం పంపెను. నీవు నా యొద్దకు పంపిన వర్తమానమును నేను అంగీకరించి తిని దేవదారు రాళ్ళను గుర్చియు సరళ జ్ఞానులను గుర్చియు నీ కోరిక అంతటి ప్రకారము నేను చేయించెదను. నా సేవకులు వాటిని లెబానోను నుండి సముద్రం వద్దకు తెచ్చెదరు. అప్పుడు వాటిని తెప్పలుగా కట్టి నీవు నాకు నిర్ణయించు స్థలమునకు సముద్రం మీద చేరునట్లు చేసి అక్కడ అవి నీకు అప్పగింపబడు బందోబస్తు నేను చేయుదును. నీవు వాటిని తీసుకుందువు. ఇందును గూర్చి నీవు నా కోరిక చొప్పున జరిగించి నా ఇంటి వారి సంరక్షణ కొరకు ఆహారం ఇచ్చెదవు. హీరాము సొలొమోనుకు ఇష్టమైనంత మట్టుకు దేవదారు రాళ్ళను సరళపు రాళ్ళను పంపించగా సొలొమోను హీరామునకు అతని ఇంటి వారికి సంరక్షణకు ఆహారముగా 2 లక్షల తూముల గోధుమలను 3800 పళ్ళ స్వచ్ఛమైన నూనెను పంపించెను. ఆ ప్రకారము సొలొమోను ప్రతి సంవత్సరము హీరామునకు ఇచ్చుచూ వచ్చెను. యెహోవా సొలొమోనుకు చేసిన వాగ్దానము చొప్పున అతనికి జ్ఞానము దయచేసెను. మరియు హీరామును సొలొమోను
సంధి చేయగా వారిద్దరికి సమాధానము కలిగి ఉండెను. హల్లెలూయా. ఇక్కడ హీరాము దగ్గర అడుగుతున్నాడు. సొలొమోను దగ్గరికి హీరాము వచ్చాడు. హీరాము వచ్చి, మీ నాన్న నాకు మంచి స్నేహితుడు, నీకు ఏదైనా నేను సహాయం చేయాలంటే కనుక సహాయం నేను చేస్తాను అని అన్నప్పుడు, సహాయం నేను చేస్తాను అన్నప్పుడు సొలొమోను వెంటనే మా నాన్న దేవునికి మందిరం కడతాను అనుకుంటా, కానీ ఆయన చేతి వల్ల దేవుడు అంగీకరించలేదు. కాబట్టి ఆ మందిరాన్ని నేను కట్టబోనుకుంటున్నాను. కాబట్టి దానికి కావలసిన దేవదారులను చక్కని అన్ని కూడా కావాలి, అవన్నీ కూడా నువ్వు దయచేయమని చెప్పేసి, నీ దగ్గర ఉన్న సీదోనిలు, చెట్లు నరగడంలో మంచి ప్రావీణ్యులు, అలాంటి వారు ఎవరు లేరని నీకు కూడా తెలుసు, వారందరికీ పనిచేసినందుకు నేను జీతం ఇస్తాను, వాళ్ళకి కావాల్సినవి కూడా నేను ఇస్తాను, ఆహార పదార్థాలు కూడా నేను మీకు ఇస్తాను అని చెప్పేసి హీరాముతో చెప్పినప్పుడు హీరాము చాలా సంతోషపడి వెంటనే ఆ మాటకు ఒప్పుకొని ఆ యొక్క ప్రాంతంలో, ఆ లెబానోన్ ప్రాంతంలోకి వెళ్ళి దేవదారు చెట్లను నరికి వాటిని తెప్పలుగా కట్టి ఆ సముద్రం నుండి తీసుకొని వచ్చి వీళ్ళకి ఇస్తా ఉన్నాడు. వీళ్ళకి మందిరం కట్టడానికి కావలసిన దేవదారు రాళ్ళతో కట్టబడిన ప్రతి విధ కట్టడాన్ని అన్నిటి కూడా అక్కడ చేయడానికి దానికి కావాల్సిన అన్ని కూడా హీరాము ఎంతగానో సహాయం చేశాడు. నిజానికి సొలొమోను దేవుణ్ణి అడిగిన సందర్భం ఇక్కడ కనబడదు. అక్కడ ఆ రోజు మోషేని మనం చూసినట్టయితే దేవుడు చెప్తున్నాడు, నేను చూపించిన మాట చొప్పున నువ్వు కట్టు అని చెప్పాడు. అలాగే దాన్ని చూపించిన దాని ప్రకారమే కట్టాడు. ఇక్కడ హీరాము దగ్గర అడిగేటప్పుడు దేవుని దగ్గర విచారణ చేసి సందర్భం కనబడలేదు, కానీ స్నేహాన్ని బట్టి, అతను చేసే సహాయాన్ని బట్టి తీసుకున్నాడు. ఆ సహాయం అంతా కూడా ఆయన దగ్గర వచ్చే ఆ దేవదారు రాళ్ళను అవన్నీ కూడా సంగ్రహం చేసి మొత్తం తీసుకొని హీరాము ఇచ్చాడు. వాళ్ళిద్దరికీ కూడా సమాధానం కలిగి ఉంది. రాజైన సొలొమోను 13వ వచనంలో, రాజైన సొలొమోను ఇశ్రాయేలు అందరి చేతను వెట్టి పని చేయించెను. వారిలో 30,000 మంది వెట్టి పని చేయువారైరి. వీరిని అతడు వంతుల చొప్పున నెలకు 10,000 మంది లెబానోనుకును పంపించెను. ఒక నెల లెబానోనులో 2 నెలలు ఇంటి వద్దను వారు ఉండిరి. వారి వెట్టి పని వారి మీద అదోనీరాము అధికారి అయి ఉండెను. మరియు సొలొమోనునకు బరువులు మోయువారు 70,000 మందియు, పర్వతముల యందు మ్రానులు నరుకువారు 80,000 మందియు ఉండిరి. వీరుగాక పనివారి మీదనున్న సొలొమోను శిల్పకారులకు అధికారులు 3,300 మంది వీరు పనివారి మీద అధికారులై ఉండిరి. రాజు సెలవీయగా వారు మందిరము యొక్క పునాదిని చెక్కిన రాళ్లతో వేయుటకు గొప్ప రాళ్లను, మిక్కిలి వెలగల రాళ్లను తెప్పించిరి. ఇలాగున సొలొమోను పంపిన వారు గిబ్లీయులను, హీరాము శిల్పకారులను, మ్రానులను నరికి రాళ్లను మలచి మందిరమును కట్టుటకు రాళ్లను సిద్ధపరిచిరి. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే కేవలం మందిరాన్ని కట్టడానికి కొన్ని వేల మంది అక్కడ చెట్లు నరకడానికి కానీ మందిరాన్ని తేవడానికి అన్ని వేల మంది ఆ మందిరాన్ని కట్టడానికి అంతగా వచ్చి ఉన్నారంటే అది ఎంత గొప్ప మందిరమే ఉందో, ఎంత ఉన్నతమైన మందిరమే ఉందో, అది మహాదేవుని మందిరమే ఉంది. ఆ మహాదేవుని మందిరానికి వారు చేసే పని కానీ, వారు ఉన్న జనము కానీ, వారి దగ్గరికి వచ్చిన వారు కానీ అంతమంది వచ్చి ఆ పని చేస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హీరాము ఎంతగానో సహాయం చేసేవాడు. హీరాము ఎంతగానో సొలొమోను దగ్గర కావలసిన చెక్క పని అంతా కూడా, అలాగే రాతిని చెక్కడం కానీ, ఆ మలచింద్రాలు చెక్కడం కానీ అన్నిటిని కూడా ఆయన చేసిన వాడే ఉన్నాడు. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించను గాక. దేవుని కృపతోడే ఉండి నడిపించను గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడైన దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నతుడ, మహాదేవుడ, గొప్పవాడ, జీవం గల యేసు, జీవాధిపతి, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, మీకు వందనాలు ప్రభువా. అయా తండ్రి నాన్న, మీ యొక్క గొప్ప ఉన్నతమైన మందిరాన్ని కట్టడానికి ప్రభువా, ఆయా హీరాము నాయన పిలిచిన దేవుడు నాన్న, హీరాము నాయన, ఆయా దేవదాన్ మానులను ప్రభా తండ్రి నాన్న, గొప్ప నాయన మానులను నాయన, అయా కొన్ని వేల మందిని ప్రభా తండ్రి నాన్న, అయా నరకడానికి నాయన తీసుకురావడానికి ప్రభా ఏర్పాటు చేస్తుండగా ప్రభా తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు చేస్తున్నాయన. దేవదేవుడా, సర్వశక్తిమంతుడా, అయ్యా మీ పని చేయడానికి ప్రభా, అయా తండ్రి నాన్న, మీ పనిలో నాయన పాలువారిగా ఉండాలి
కట్టబడడానికి నా నక్షత్రాలు అరగడానికి ప్రభా ఎంతమంది నాయన ప్రభా మీకే స్తోత్రాలు. నిజమే నాయన ఈ రోజు కూడా ప్రభా తండ్రి నాన్న అయా తండ్రి ఆత్మని సంబంధమైన మందిరము కట్టడానికి ప్రభా అయ్యా మీరు శరీరమై ఉంటాడు కానీ మీలో కట్టబడడానికి నాయన అనేక మంది పనివారిని పిలిచిన దేవుడు తండ్రి మీ కృపతో జ్ఞాపకం చేసుకుని ఆయన సహాయం చేసి నడిపించి మీరే మహిమ పొందమని మీ సన్ని తోడుగా నడిపించి సహాయం చేసి కృపతో ధరించేయమని వాక్యం వినుసును చూస్తున్న బిడ్డలందరూ కూడా దీవించి ఆశించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరూ కూడా ముందుగా